ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయవాడ బిక్కుమంటున్నటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. కృష్ణానదికి సంబంధించి వరద ఉధృతి ఇంకా అదే స్థాయిలో కంటిన్యూ అవుతుంది. పైగా ఖమ్మం జిల్లా నుంచి వస్తున్నటువంటి మున్నేరు వాగు, మాలేరు, ఇతర వాగులకు సంబంధించినటువంటి వరద ముప్పు అలానే పొంచి ఉన్నటువంటి పరిస్థితి. అలానే విజయవాడ నగరానికి సంబంధించినంతవరకు ఇటు కరకట్ట వైపు అటు దిగువ ప్రాంతాల్లోనూ తీవ్రమైనటువంటి ఉత్కంఠభరిత వాతావరణం నెలకొని ఉంది. బుడమేరులో కూడా నీటి ఉధృతి యథావిధిగా కొనసాగుతుంది. ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది? ఈ అంశాన్ని అందించడానికి మనతో పాటు మా ప్రతినిధి స్వాతి ఉన్నారు. స్వాతి, ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి? ప్రకాశం బ్యారేజ్ దగ్గర వాటర్ లెవెల్స్ విషయంలో కానీ, పరిసర ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ విషయంలో కానీ. రైట్ కేశవ్, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ విషయానికి మనకు వస్తే, ప్రకాశం బ్యారేజ్ నుంచి నిత్యము వేల మంది ప్రయాణించే ఉండవల్లి నుంచి, అలాగే మంగళగిరి, గుంటూరు నుంచి కూడా విజయవాడకి రాకపోకలు కొనసాగిస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ కి వరద ఉధృతి పెరగడం వల్ల పూర్తిగా నిర్మానుష్యంగా ప్రకాశం బ్యారేజ్ ని మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. నిన్న సాయంత్రం ఏదైతే 10 లక్షల క్యూసెక్ల వరద ఉధృతి ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనము 13 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకి విడుదలవుతూ ఉంది. ఏదైతే నిన్న సాయంత్రం అంటే నిన్న రాత్రి జరిగిన ప్రమాదవశాత్తు ఇక్కడికి కొట్టుకొచ్చిన భారీ బోట్ల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన 3 గేట్లు కూడా దెబ్బతినడంతో వరద ఉధృతి భారీగా పెరిగింది. ఏదైతే లోతట్టుగా ఉన్న అంటే కృష్ణా బ్యారేజ్ కి సంబంధించిన పరివాహక ప్రాంతాలు ఏదైతే కుమ్మరిపాలెం సెంటరు, గొల్లపూడి, భవానీపురము, అలాగే చెరువు సెంటర్, విద్యాధరపురము, సితారా సెంటర్, ఇవన్నీ కూడా జలమయమైననే చెప్పాలి కేశవ్. అందరూ కూడా 2 రోజులుగా వరద నీటిలోనే చిక్కుకొని ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించి పర్యవేక్షించేందుకు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కూడా రావడము, పరిస్థితిని సమీక్షించి దీన్ని ఏవైనా చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందా అని కూడా పర్యవేక్షించారు. కానీ మరి భారీగా విరిగి పడిన గేట్ల నిమిత్తం అంటే 3 గేట్లు చాలా స్పీడ్ గా వచ్చిన ఓట్ల కారణంగా విరిగి పడడంతో కిందకి దిగువకి వరద నీరు చాలా స్పీడ్ గా దిగువకి విడుదల చేస్తూ ఉన్నారు. ఏ రకంగా కూడా వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. పరివాహక ప్రాంతాలు కూడా రోడ్ల పైకి ఏదైతే విజయవాడ, హైదరాబాద్ టు విజయవాడ, కోదాడకి సంబంధించిన ప్రధాన రహదారులన్నీ కూడా జలదిగ్బంధనంలో చూసుకున్నాయి. రోడ్ల మీదకి మనిషి లోతు వరకు వాటర్ చేరుకోవడంతో ప్రయాణాలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రజలకి ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరిగిన డ్యామేజ్ విషయంలో ఇమీడియట్గా ఏదైనా సొల్యూషన్ ఉందా? 3 గేట్లు అక్కడ యథాతథంగా గేట్లోనే డ్యామేజ్ అయింది, అంతేనా? గేట్లు కొట్టుకుపోయినాయి అనేటువంటి ఒక ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమేంత? గేట్లు విరిగి పడడం అయితే 3 గేట్లు కూడా దాటింది కాబట్టి ప్రకాశం బ్యారేజ్ కి దానికి మళ్ళీ కొత్తగా నిర్మించే అవకాశం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఆ 3 గేట్లు విరిగి పడిన 3 గేట్లు మాత్రం మరమ్మతు చేస్తున్నారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అధికారులు కూడా ఎలాంటి సమాచారం లేకపోవడం, అంటే వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాళ్ళకు కూడా ఏమి చేయలేని పరిస్థితి. మరి సీఎం గారు ఇక్కడికి వచ్చి పర్యవేక్షించడం, అలాగే ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కూడా వచ్చి పర్యవేక్షించినప్పటికీ వాళ్ళు కూడా పరిస్థితిని అదుపు చేయలేని పరిస్థితి. ఏదైతే ఎంత స్పీడ్ గా అయితే వరద ప్రకాశం బ్యారేజ్ చేరుకుంటుందో దాన్ని మొత్తంగా కూడా దిగువకు విడుదల చేయడం తప్ప చేసే పరిస్థితి ఏమీ లేదు అని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ప్రకాశం బ్యారేజ్ కి కనిపిస్తుంది కేశవ్. ఇకపోతే మరి ఏ క్షణంలోనైనా వరద ఉధృతి పెరిగి ప్రకాశం బ్యారేజ్ కి సంబంధించిన మరికొన్ని గేట్లు డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదని అధికారులు చెప్తూ ఉన్నారు. అందువల్లనే అటు నుంచి ఇటువైపు అంటే ప్రకాశం బ్యారేజ్ కి 2 వైపులా కూడా ఉండవల్లి, అలాగే విజయవాడకు కూడా పూర్తిగా మార్గాన్ని నిలిపివేశారు, స్తంభించి వేశారు వాహనాలు రాకుండా ఉండడానికి. సో కరకట్ట పరిస్థితి ఏంటి? కరకట్ట దగ్గర ఉన్న మంత్రి సత్యనారాయణరాజు ఆశ్రమాన్ని ఖాళీ చేయించారు. అలానే ఆ పరిసర ప్రాంతాల్లో కూడా వాటర్ లీకేజెస్ ఉన్నాయనేది ఒక సమాచారం వస్తుంది. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా వచ్చినాయి. ఏంటి అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ముఖ్యమంత్రి రెసిడెన్స్ దగ్గర వాతావరణం ఎలా ఉంది? కేశవ్, ఇక్కడ మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమం మొత్తం వాటర్ చేరుకుంది. 2nd ఫ్లోర్ వరకు కూడా
వాటర్ చేరుకుంది అనే సమాచారం అయితే అందుతుంది. అక్కడ ఉన్న వాళ్ళని నిన్న మధ్యాహ్నమే వాళ్ళని పునరావాస కేంద్రాలకి తరలించి, ఎందుకంటే లోతట్టు ప్రాంతం కాబట్టి పూర్తిగా వరదలు వచ్చినప్పుడు అక్కడ నివాసాలు ఉండే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళని నిన్న మధ్యాహ్నానికి పునరావాస కేంద్రాలకు కొంతమందిని తరలించినట్లుగా సమాచారం అందుతుంది. అలాగే సీఎం కి సంబంధించిన నివాసం కూడా పూర్తిగా జల దిగ్బంధనంలో ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అటువైపు ఎవరిని కూడా వెళ్ళొద్దని, ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉండడంతో మాక్సిమం ప్రభుత్వ అధికారులు కూడా రెస్క్యూ టీమ్స్ కూడా మరి ఎప్పటికప్పుడు కూడా చర్యలు చేపడుతూ ఉన్నారు. విజయవాడ మొత్తము కూడా గేట్ మనకి కొట్టుకుని వెళ్తుంది, మనం చూస్తూ ఉన్నాము లైవ్ లో. కేశవ్, రైట్. ఇంకో విషయం, రైళ్ల రాకపోకల పైన కూడా అప్డేట్స్ ఏంటి? ఆల్మోస్ట్ పొద్దున 96 రైళ్లు రద్దు చేశారు, నిన్న 170 రైళ్ల వరకు రద్దయినాయి అనేటువంటిది సమాచారం ఉంది. ఇప్పుడు విజయవాడకి ట్రాన్స్పోర్ట్ అటు ఇటు పైకి వెళ్ళేటువంటి క్రమంలో, అంటే కలకత్తా వెళ్ళేటువంటి రూట్ కావచ్చు, చెన్నై వెళ్ళేటువంటి రూట్ కావచ్చు, ఇటు హైదరాబాద్ వైపు వచ్చేటువంటి రూట్ కావచ్చు, రైళ్ల రాకపోకల విషయంలో ఇప్పుడే ఒక గేట్ తెగిపడిన సందర్భాన్ని మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాము. చాలా మంది కూడా భయాందోళనకి గురవుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ మీద 3 గేట్లు కాకుండా 4వ గేట్ కూడా ఇప్పుడే కొన్ని సెకండ్స్ క్రితమే గేట్ తెగిపడిన సందర్భాన్ని మనం చూసుకోవచ్చు. అక్కడికి మనం వెళుతున్నాము, లైవ్ లో చూపించే ప్రయత్నం చేద్దాము. ఈ బోట్స్ భారీగా ఉండడం, ఆ గాలి ఫోర్స్ కి ఆ గేట్లకి కొట్టుకుంటూ ఉండడం తోటి డ్యామేజ్ మాత్రం ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా మరి 4వ గేట్ కూడా ఇప్పుడు విరిగిపడిన సందర్భాన్ని మనం చూసుకోవచ్చు. అధికారులు కూడా హుటాహుటిన ఇక్కడికి వస్తూ ఉన్నారు. అంటే గేట్ పిల్లర్స్ కి తగిలినటువంటి దృశ్యాలు అవి, లేదంటే డైరెక్ట్ గా గేట్ కి డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది? గేట్ కి డ్యామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కేశవ్. మనం 3 గేట్లు డ్యామేజ్ అయినట్టు. రైట్. ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి మొత్తం 70 గేట్లు ఉంటాయి. దాదాపు 75 ఏళ్ల క్రితం జరిగినటువంటి నిర్మాణం ఇది. 1953 ప్రాంతంలో నిర్మాణాన్ని మొదలుపెట్టారు. 55కి 56కి ఇది కంప్లీట్ అయినటువంటి పరిస్థితి. మొత్తం 70 గేట్లు వదిలిపెడితే 11,90,000 క్యూసిక్ల నీరు దిగువకి విడుదల చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు హైయెస్ట్ ఫ్లడ్ లెవెల్ దాదాపుగా రీచ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఉదయానికే 11,36,000 క్యూసిక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకి వదిలిపెట్టారు. సో ఓవరాల్గా ఈ కెపాసిటీకి రీచ్ అయ్యేటువంటి క్రమంలో ఇప్పుడు బోట్ల రూపంలో ఎగువ నుంచి కొట్టుకొస్తున్నటువంటి భారీ బోట్లు కొన్ని డైరెక్ట్గా గేట్లను డ్యామేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 70-80 ఏళ్ల క్రితం కాంక్రీట్ స్ట్రక్చర్స్ తక్కువ ఉండేవి. కాంక్రీట్ కంటే కూడా రాళ్ళు, సిమెంటు, సున్నంతో కలిపి కట్టినటువంటి నిర్మాణాలే ఎక్కువ ఉంటాయి. ప్రకాశం బ్యారేజీ ఈ విషయంలో గతంలో నిర్మాణం కృష్ణా ఆనకట్ట కూడా దాదాపు 100 ఏళ్ళు నిలిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ప్రకాశం బ్యారేజ్ సామర్థ్యం విషయంలో ఎలాంటి డోకా లేదు. కానీ ఈ బోట్ల రూపంలో కొట్టుకొస్తున్నటువంటి హెవీ బోట్స్ డ్యామేజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే లైవ్లో చూసాం, నేరుగా 4వ గేటుకి ఢీ కొట్టినటువంటి బోటు దృశ్యాలు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి మా ప్రతినిధి స్వాతి లైవ్లో చూపిస్తుంది. ఈ గేట్ని ఢీ కొట్టడం వల్ల మళ్ళీ అక్కడ కూడా డ్యామేజ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఎవరైనా అక్కడ రియాక్ట్ అయ్యారా స్వాతి? ప్రస్తుతం 4వ గేటుకి డ్యామేజ్ అయిందా, లేదా 3-2 గేట్ల మధ్యలోనే మళ్ళీ ఆ బోట్ వచ్చి తగులుకున్న పరిస్థితి ఉందా? 4వ గేట్ కేశవ్, 4వ గేట్ కి అంటే ఆ ఫోర్స్ కి 3వ గేట్ దగ్గర ఉన్న బోటు 4వ గేట్ కి కొంచెం జరగడం జరుగుతుంది కదా, ఫోర్స్ కి రావడం జరుగుతుంది కదా. 4వ గేట్ కి దాన్ని చాలా స్పీడ్ గా కొట్టుకోవడం తోటి బోట్ కి సంబంధించిన పరికరాలు కూడా విరిగి మనము వరదలో కొట్టుకుపోవడం చూసాము. మరి అధికారులకి సమాచారం అందించడానికి వెళ్లారు, వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు వచ్చినా కూడా ఏం చేయలేని పరిస్థితి, చూడడం తప్ప ఎలాంటి చర్యలు చేపట్టలేని పరిస్థితి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ కనిపిస్తూ ఉంది. మీరన్నట్లుగా కొంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ మరి డ్యామేజ్ అయిన గేట్ల విషయానికి వస్తే మరి ఆ డ్యామేజ్ ఇంకా పెరుగుతుందా, బోట్లు ఇంకా కొట్టుకొచ్చే అవకాశం లేకపోలేదు వరద ఉధృతికి. సో ఈ నేపథ్యంలో గేట్లన్నీ కూడా దెబ్బతింటూ ఉన్నాయి. అధికారులు కూడా చూడటము, వాటికి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనేది కూడా వాళ్ళకి అంతుచిక్కని పరిస్థితి అయితే ప్రకాశం బ్యారేజ్ మీద కనిపిస్తుంది. కానీ ఎవరు రాకుండా, అంటే మానవులు ఎవరు రాకుండా ఉండడానికి అయితే జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఎంత స్పీడ్ లో వచ్చినా, ఎంత ఉధృతితో వచ్చినా వరద నీటి అన్నింటినీ కూడా దిగువకి విడుదల చేస్తూ ఉన్నారు. మీరన్నట్టుగా 11 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం అయితే ప్రకాశం బ్యారేజ్ కి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ఇంకా లోతట్టు ప్రాంతాలైన కుమ్మరిపాలెం సెంటర్ లో అంతకుముందు గతంలో వచ్చాయి వాటర్, ఇప్పుడు అంత ఉధృతి అయితే రాలేదు. ప్రధాన రహదారుల మీదకి మనుషులతో వాటర్ నిలిచిపోవడం అనేది గతంలో ఎప్పుడు 50 ఏళ్ల క్రితం నుంచి కూడా ఎప్పుడు చూడలేదని చెప్తూ ఉన్నారు.
మరి వరద ఉధృతి ఈ విధంగా అయితే ప్రకాశం బ్యారేజ్ కి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. విజయవాడ సిటీ పరిధిలోనే దాదాపు 2,60,000 మంది వరకు నిరాశ్రయులయ్యారు అనేది ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం. సో అటు బుడమేరు వైపు కానీ ఇటు కృష్ణా దిగువ ప్రాంతాల్లో కానీ దాదాపు ఇంతమందికి ఏర్పాట్లు ఎక్కడ చేశారు, ఎలా చేశారు, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? కేశవ్, ఎటువైపు చూసినా కూడా విజయవాడ మొత్తంగా కూడా ఎప్పుడు కూడా లోతట్టు ప్రాంతాలే జలమయమయ్యాయి. బుడమేరుకు సంబంధించి 13 ఆయకట్లు తెగిపోవడంతో మొత్తంగా 4 లక్షల మంది వరద నీటిలో చిక్కుకొని ఉన్నారు. మృతుల సంఖ్య 10 మందికి చేరింది. వరద అంటే ఇబ్బంది పడుతున్నప్పటికీ మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉండడం నిజంగా అదృష్టంగానే భావించాలి. సో వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేశారు, అలాగే వాళ్ళకి టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినా కూడా ఎవరికి పవర్ కట్ అయిపోవడము, మొబైల్స్ కి ఛార్జింగ్ లేకపోవడం తోటి వారికి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా అడ్రస్లు కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు అయోమయ పరిస్థితికి గురవుతూ ఉన్నారు. ఎంతో మంది ఎటువైపు నుంచి అంటే ఒక లోతట్టు ప్రాంతం నుంచి కొంతమందిని ఒడ్డుకు చేర్చినప్పటికీ వాళ్ళని ఏ పునరావాస కేంద్రాలకు చేర్చాలి అనేది కూడా అంతుచిక్కని పరిస్థితి ప్రస్తుతం అధికారుల్లో కూడా కనిపిస్తూ ఉంది. అట్నుంచి ఎన్ని బోట్లు దగ్గర ఒక 40 బోట్లని మచిలీపట్నం నుంచి తీసుకురావడము, అవి కూడా ఎలక్ట్రిక్ బోట్లు, సముద్రంలో మాత్రమే అది సముద్రంలో వాడుతూ ఉంటారు. అలాంటి బోట్లని విజయవాడ రోడ్ల పైన ఉపయోగిస్తున్న పరిస్థితి ప్రస్తుతం విజయవాడలో కనిపిస్తుంది. దారుణమైన పరిస్థితి. రెస్క్యూ టీమ్స్ కూడా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఏడీఆర్ఎఫ్ బృందాలు కూడా నిర్విరామంగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళకి సహాయక చర్యలు టైంకి అందట్లేదనే ప్రజల్లో కనిపిస్తూ ఉంది. కేశవ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్నాం అనేటువంటి ఒక ప్రకటన చేసి ఆల్రెడీ గన్నవరం ఎయిర్పోర్ట్కి రీచ్ అయినట్టుగా సమాచారం ఉంది. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఈ రెస్క్యూ ఆపరేషన్స్ కానీ సహాయక చర్యలు కానీ మరింత ముమ్మరం అవడానికి అవకాశాలు ఉన్నాయా? ఆల్మోస్ట్ ఇప్పటికే కొన్ని ఎక్స్ట్రా బోట్లు తీసుకురావడము, అలాగే వాళ్ళు మీరంటట్టుగా రెస్క్యూ ఆపరేషన్ చేసే బృందాలు కూడా ఆల్రెడీ రీచ్ అయిపోయాయి. ఎక్కడైతే రిస్క్ లో ఉన్నారో, ఎవరైతే జల దిగ్బంధనంలో చిక్కుకొని ఉన్నారో గత 2 రోజుల నుంచి కూడా చాలా స్పీడప్ చేసి వాళ్ళని ఒడ్డుకి చేరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఇంకా 2-3 గంటల్లో పూర్తిగా వాళ్ళ నివాసాల నుంచి పునరావాస కేంద్రాలకు చేర్చే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది కేశవ్. ఎందుకంటే నిన్న వరద ఉధృతి ఏదైతే ఉందో, అలాగే వరద నీరు ఏదైతే లోతట్టు ప్రాంతాలకి చేరుకుని ఉందో అప్పటి నుంచి కూడా ప్రభుత్వం కానివ్వచ్చు, అలాగే కేంద్రానికి సంబంధించిన అధికారులు కావచ్చు, పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో చాలా స్పీడ్ గా వర్క్ జరుగుతుంది. మరో 2-3 గంటల్లో కూడా అందరినీ గమ్యస్థానానికి చేర్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వాతి, అప్డేట్స్ ఇచ్చినందుకు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర సిచ్యువేషన్ అది. ప్రకాశం బ్యారేజ్ దగ్గరకి ఎగువ నుంచి భారీగా ఉన్నటువంటి బోట్లు కొట్టుకొస్తున్నది అత్యంత ప్రమాదకరమైనటువంటి సందర్భంగా మారిపోతుంది. ఎందుకంటే దాదాపు 70 ఏళ్ల నిర్మాణం ఇది. అలానే ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి చరిత్రను చూస్తే కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చర్లకు భిన్నంగా చేసినటువంటి నిర్మాణం. ఈ భారీ బోట్లు వచ్చి కొట్టుకుంటున్నటువంటి సందర్భంలో పిల్లర్లకి, కృష్ణా నది బ్యారేజీకి సంబంధించిన పిల్లర్ల పైన డ్యామేజ్ అవుతుంది. ఇప్పటికీ 4 గేట్ల దగ్గర అటువంటి డ్యామేజ్ జరిగింది. భారీగా ఉన్నటువంటి దిమ్మలు విరిగిపోయినటువంటి పరిస్థితి. ఇవి విరిగిపోవడం వలన వరద తీవ్రత కనుక పెరిగితే ఆనకట్టకు కూడా ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో బ్యారేజ్ విషయంలో మరింత అధికారులు అప్రమత్తం కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. 11 లక్షల క్యూసెక్లకి పైగా వరద నీరు దిగువకి వదులుతున్నారు. ఒకవేళ అదృష్టవశాత్తు ఎగువన వర్షాలు ఎక్కువగా లేకపోతే కనుక సమస్య నుంచి, గండం నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే మరింత ఉత్పాతం ఎదురయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ఇక ఎన్డీఆర్ఎఫ్ బృందాలని కేంద్ర ప్రభుత్వం 10 బృందాలని ప్రత్యేకంగా విజయవాడకు పంపించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి 8 బృందాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10 బృందాలు సహాయక చర్యలో నిమగ్నమయ్యాయి. అయితే వరద తీవ్రత, నష్ట నివారణ దృష్ట్యా మరిన్ని బృందాలను పంపించేటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తుంది. పక్కనే ఉన్నటువంటి తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల నుంచి బృందాలను రప్పించారు. వీటితో పాటు పంజాబ్ నుంచి కూడా కొన్ని ప్రత్యేక బృందాలు ఇక్కడికి విజయవాడకి చేరుకున్నాయి. నిత్యావసరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉచితంగా పాల ప్యాకెట్ల పంపిణీ నుంచి ఆహార పదార్థాలను కూడా వారికి సప్లై చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే 2,60,000 మంది ఇప్పటివరకు నిరాశ్రయులయ్యారు. కానీ వరదలో చిక్కుకున్నటువంటి బాధితుల సంఖ్య మాత్రం 4 లక్షల వరకు చేరినట్టుగా చెప్తున్నారు. రిపోర్ట్స్ అందుతున్నాయి. ఇక ఎగువన ఖమ్మం జిల్లా పరిధిలో వాగుల్లో, వంకల్లో వస్తున్నటువంటి
వరద నీటి అంచనాలను బట్టి కృష్ణా బ్యారేజ్ దగ్గర పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం అంచనా వేయచ్చు. మొత్తం మీద ఒక 24 గంటల పాటు మాత్రం తీవ్రమైన ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి విజయవాడ నగరంలో నెలకొని ఉండే అవకాశం ఉంది. భయం గుప్పిట బెజవాడ గజగజలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఈ ఉత్పాతాన్ని ఎదుర్కొనేటువంటి క్రమంలో అందరూ సన్నద్ధమై ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పుడు రెండవ దశలో చూస్తే కరకట్ట సమీపంలో జరుగుతున్నటువంటి వరద ఉధృతి, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులకి అలానే కట్టలకి అలుగులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ అక్కడ నీటి ఉధృతి ఎక్కువైతే బ్యారేజ్ నుంచి దిగువకు వెళ్ళే కంటే కూడా ఈ గ్రామాల వైపు, అమరావతి గ్రామాల వైపు నీరు మళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధికారులు అక్కడ యుద్ధ ప్రాతిపదికన కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. నష్టాన్ని నివారించేందుకు కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ప్రాణ నష్టం జరగకుండా అందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించేటువంటి ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. మరొక 24 గంటల పాటు మాత్రం ఈ ఉద్రిక్త భరితమైనటువంటి వాతావరణం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.